శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. విధియ తిథి సాయంత్రం 4:18 వరకు, తదుపరి తదియ. ధనిష్ఠ నక్షత్రం ఉదయం 8:09 వరకు, తదుపరి శతవిష నక్షత్రం. వరీయాన్ యోగం సాయంత్రం 6:11 వరకు, తదుపరి పరీఘ యోగం. కౌలవకరణం సాయంత్రం 4:18 వరకు, తదుపరి తైతుల కరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 1:01 నుండి 2:32 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1 నుండి 2:19 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. నేటి యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి విశేషం, శిశిర ఋతువులో మొట్టమొదటి చంద్రదర్శనం. అనగా శిశిర ఋతువు 2 మాసాల్లో ఉంటుంది, మాఘమాసం, పాల్గొన మాసం. అటువంటి శిశిర ఋతువు ఆరంభంలో 2వ రోజు అయినటువంటి ఈ రోజున చంద్రదర్శనం. మనకి శాస్త్రంలో శిశిర ఋతువులో శశి దర్శనం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈనాడు చంద్రదర్శనం చేసి చంద్రదర్శనం పూర్తయిన తర్వాత చంద్రగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేసిన తర్వాత లక్ష్మీ ఆరాధన చేయటం చాలా విశేషమని చెప్పబడుతుంది. పూజామందిరంలో, దేవతా మందిరంలో దీపారాధన చేసిన తర్వాత చంద్రకిరణాలు పడేలాగా ఆరు బయట అష్టదళ పద్మం వేసి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉంచి లక్ష్మీదేవికి ఈనాడు విశేషమైనటువంటి అర్చన, దొరికితే కలువు పూలు లేదా తులసీ దళాలు లేదా ఏవైనా లభ్యత ఉన్నటువంటి పుష్పాలతో చక్కగా అర్చన చేసి గుడమిశ్రిత క్షీరాన్ని గనక, అంటే బెల్లం కలిపినటువంటి పాలను అమ్మవారికి అర్చన చేసి నివేదన చేసినట్లయితే చిత్త సంబంధమైనటువంటి క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి ఉపాసనా గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి చంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. చంద్రుడిని చూచినప్పుడు మనం ధ్యానం చేస్తూ క్షీరసాగర సంపన్నాం లక్ష్మీప్రియ సహోదరాం హరన్మకుట నివాసాయ బాలచంద్రాయ నమోస్తుతే అని మనం నమస్కరిస్తాం. లక్ష్మీదేవి ఏ విధంగా అయితే క్షీరసాగరం నుండి ఆవిర్భవించిందో చంద్రుడు కూడా అదేవిధంగా క్షీరసాగరం నుండి ఆవిర్భవించినటువంటి వాడు. వారిద్దరు కూడా సహోదరులు అని మనకి పురాణం ద్వారా అవగతం అవుతున్నటువంటి విషయం ఇది. లక్ష్మిని ఆరాధిస్తే చంద్రానుగ్రహం కలుగుతుంది. చంద్రుణ్ణి ఆరాధించినటువంటి వారికి చంద్ర కటాక్షం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అట్లాగే చంద్రుడు మనఃకారకుడు, చంద్రమా మనసో జాతః అని చిత్త సంబంధమైనటువంటి క్లేశాలన్నింటినీ కూడా పోగొట్టి మనశ్శాంతిని ప్రసాదించేటటువంటి వాడు చంద్రుడు. చంద్రారిష్టేత్ సంప్రాప్తే చంద్రపూజాన్ చకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే అని శాస్త్రం చెబుతూ ఉన్నటువంటి మాట. ఎందుకంటే మానవుడికి ఉండవలసినటువంటి సౌభాగ్యాలలో శాంతము చాలా ప్రధానమైనది. త్యాగరాయ స్వామి వారు అంటారు, శాంతము లేక సౌఖ్యము లేదు అని. అటువంటి శాంతమును దాంతమును ప్రసాదించేటటువంటి వాడు చంద్రుడు కనుక ఈ చంద్రదర్శన పర్వదినం నాడు విధి విధాన పురస్సరంగా ఆ శిశిర శశి వ్రతాన్ని అందరూ కూడా ఆచరించి లక్ష్మీ కటాక్షానికి పాత్రులు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజుకి మాత్రం సకల కార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మాఘ శుద్ధ ద్వితీయ అంటే విధియ, శుక్రవారం, నక్షత్రం ధనిష్ఠ, తదుపరి శతభిషం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మకరంలో రవి బుధులుంటే
కుంభంలో చంద్ర శనులుంటే శుక్రుడు రాహువు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి అనుగుణంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని కూడా పట్టుదలతో పూర్తి చేసుకునేందుకు ప్రయత్నాన్ని చేయాలి. శ్రమ మీదనే విజయం లభించే అవకాశం ఉంది తప్ప తేలికగా పని పూర్తయ్యే అవకాశం తక్కువ. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో చిన్నదైనటువంటి మాట తేడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సర్దుకుపోయే ఆలోచనతో ఉండడం శ్రేయస్కరం. పెట్టినటువంటి పెట్టుబడులు పెద్ద లాభాన్ని ఇయ్యలేకపోవచ్చు. ఈ సమయంలో ఆ తీసుకున్నటువంటి వాటిని వెంటనే వెనక్కి తీసుకోవడం సరైనటువంటిది కాదు. కొన్న వాటిని కొంతకాలం ఉంచడం ఉత్తమం. ముఖ్యంగా పై అధికారులతో వాద వివాదాలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వాద వివాదాలు రాకుండా ఉండేలా లౌక్యంగా వ్యవహరించడం చాలా చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గంధ జలాలతో అభిషేకించినట్లయితే వ్యాపారం పైకి సాగే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం పెరుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కావాలని తప్పు సూచనలు ఇచ్చి ఉద్యోగంలో చిన్న ఇబ్బందికి గురి చేసేటటువంటి వ్యక్తుల ప్రభావం హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. ఆలోచించి మాత్రమే చేసుకోవాలి. స్వీయ నిర్ణయాన్ని మాత్రమే అమలు చేసేలాగా ప్రవర్తించాలి. ఆర్థికమైనటువంటి లాభం వస్తుంది కదా అనే అభిప్రాయంతో తెలిసి తెలియనటువంటి సంస్థలో పెట్టుబడిని ఒకరి బలం మీద బలవంతం మీద పెట్టడం ఏమాత్రం సరికాదు. స్వీయ నిర్ణయాన్ని మాత్రమే అమలు చేసుకోగలగాలి. సంతానం మాటకు మాట చెప్పేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి వారితో నచ్చ చెప్పడం మంచిది. ఆ తీవ్రమైనటువంటి కోపంతో ఊగిపోతున్న సందర్భంలో మాట్లాడడం అంత ఉచితం కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో చిత్రమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఒకరు పెరిగినప్పుడు ఒకరు తగ్గడం చాలా చాలా అవసరం. కుటుంబాన్ని చూడడానికి వచ్చినటువంటి బంధువులతో మిత్రులతో ఆప్తులతో ఈ విషయాన్ని చర్చించడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. విషయం దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి రుణాన్ని తీసుకోవడం ఏమాత్రమూ మంచిది కాదు. తప్పనిసరిగా గృహ నిర్మాణానికో గృహాన్ని కొనడానికో స్వీకరించవలసి వస్తే ప్రభుత్వ రంగ సంస్థ నుండి మాత్రమే తీసుకోవడం మంచిది తప్ప అయిన వారి నుండి తీసుకోవడం ఏమాత్రమూ సరైనటువంటి పని కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప జలాలతో అభిషేకించినట్టయితే శుభవార్త శ్రవణం జరగచ్చు. ఆర్థిక స్థితి పెరగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే క్షణం తీరుబడి లేనటువంటి పని ఒత్తిడితో ఉంటారు. నింద పడవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఏమాత్రమూ నిందకు గురి కాకుండా ఉండేలా నిదానమైనటువంటి శైలితో పనుల్ని పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఎవరైనా ఒక మాట అన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఉండడం వల్ల విజయ సిద్ధి లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో వస్తు చౌర్యం వస్తు నష్టం లేకుండా ఉండేలా చేసుకోగలగాలి. విద్యార్థులు పరీక్షలకి సిద్ధమై ఉన్నటువంటి సందర్భంలో
ఒకటికి 2 మార్లు పరీక్షలో గట్టితనాన్ని చూపించేందుకు, జ్ఞాపక శక్తి పెంపుదల చేసుకునేందుకు తగినటువంటి కృషిని మరింతగా చేయవలసిందే. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే మానసికమైన సంతృప్తి కలుగుతుంది. గృహ లాభ సంసిద్ధి కావచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే కుటుంబంలో అందరూ ఎవరికి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలిగిన వాళ్ళు కావడంతో ఏకాభిప్రాయ సాధన కుదరకపోవచ్చు. రుణాలు ఇంతకుముందు ఎవరి నుండి తీసుకున్నామో వారి నుండి సామూహికమైనటువంటి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బలమైనటువంటి రుణదాతలు ఎవరుంటారో వారికి వెంటనే తీరుస్తూ ఉండడం అత్యవసరం. లౌకిక పరంగా ఎవరిదైనా స్థలాన్ని కానీ పొలాన్ని కానీ కొనేందుకు తగినటువంటి అగ్రిమెంట్ని చేసుకుని ఉంటే వెంటనే రద్దు చేసుకోవడం మంచిది. ఆర్థికమైన లోటు కారణంగా తీర్చలేకపోతున్నటువంటి కారణంగా కూడా. ముఖ్యంగా ఇంతకుముందు ఏవైనా భూములు, స్థలాలు, ఇళ్లకు సంబంధించినటువంటి అమ్మడాలు, కొనడాలు చేసినట్టయితే వాటిలో ఏవైనా పొరపాటున మోసం కానీ జరిగి ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవడం కోసం ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని పంచ పుష్పాలతో పూజించినట్లయితే ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే జరిగినటువంటి పొరపాట్లు తెర మీదకి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆ పొరపాట్లని అంగీకరించడం మంచిది తప్ప ఆ విషయాన్ని దాచిపెట్టి దబాయించడం, వాదాన్ని చేయడం శ్రేయస్కరం కాదు. పై అధికారులతో తాత్కాలికమైనటువంటి విరోధం వచ్చినటువంటి సందర్భంలో లిఖితపూర్వకంగా ఏ విధమైనటువంటి సంజాయిషిని ఇవ్వడం ఎప్పుడూ మంచిది కాదు. ఈ రోజున ఈ రాశి వారికి రుణాన్ని ఇంతకుముందు ఇచ్చినటువంటివి ఎంతవరకు వసూలయ్యాయో అంతకు మించి వసూలవుతాయనేటటువంటి నమ్మకాన్ని పెట్టుకోవడం అంత మంచిది కాకపోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి చేసినటువంటి రుణ ప్రయత్నం ఏమాత్రమూ ఈ రోజుకి అనుకూలించే అవకాశం లేదు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజ లక్ష్మీ దేవిని పసుపు కుంకుమలతో పూజించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపము, అసహన భావం, చిర్రుబుర్రుతనం పెరిగే అవకాశం ఈ రోజుకి మరింతగా ఉంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రాభవం, విద్యా పాఠవం తక్కువగా ఉండేటటువంటి కారణంగా మానసికంగా అశాంతిని కలిగి ఉంటారు. వారిని మందలించడం నిదానమైన తీరులో చేయడం మంచిది తప్ప వారిని విశేషంగా కానీ మందలించినట్లయితే వ్యతిరేక భావం వారిలో పెంపొందే అవకాశం రావచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణాలను చేయవలసిన అవసరం, వివాహాది శుభకార్యాల నిమిత్తం వచ్చినట్లయితే శారీరక ఆరోగ్య స్థితిని గమనించుకునే ప్రయాణించడం అవసరం. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అహంకార భావంతో ధనం పుష్కలంగా వచ్చినటువంటి కారణంగాను క్రింది ఉద్యోగుల్ని తోలనాడడం ఏమాత్రమూ సరికాదు. ప్రతి విషయంలోనూ కూడా స్వీయ నిర్ణయాన్ని చేసేసేయడం ఉత్తమం కాదు. ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారితో సంప్రదించి తనకు ఇష్టం కానిదైనప్పటికీ కూడా వారి సూచన సలహా మేరకి చేయడం చాలా చాలా మంచిది. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో ఏమాత్రపు సాహసాన్ని చేయడం ఉత్తమం కాదు. వీలైనంత తక్కువగా పెట్టుబడిని పెట్టడం వల్ల విశేష లాభాలు గడించే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు పై అధికారులతో మాట్లాడేటప్పుడు సమన్వయ భావంతో మాట్లాడడం ఉత్తమం తప్ప వారు నేరాన్ని చేస్తున్నారని తెలిసినప్పటికీ వారి ఎదురుగా వారితో వాద విరోధ భావాన్ని పెంచుకోవడం ఉత్తమం కాదు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని మందారాలతో పూజించినట్లయితే న్యాయస్థానంలో తప్పక అనుకూలమైన తీర్పు లభిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనువు రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ప్రతి అడుగు ఆచితూచి మాత్రమే వేస్తారు. స్వీయ నిర్ణయానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. కుటుంబంలో ఉండే జనం అందరితోనూ అలాగే బంధుమిత్రులతోనూ కూడా ఆనుకూల్య భావాన్ని చూపిస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం పెరగకుండా ఉండేందుకు తగినటువంటి ఔషధ సేవని చేస్తూ ఉంటారు. మధ్యమ ప్రయాణాన్ని చేస్తారు తప్ప దూర భార ప్రయాణానికి ఏమాత్రము ఇష్టపడరు. మొగమాటం లేకుండా ఉన్నట్లుగా మాట్లాడేటువంటి కారణంగా కొందరు ఆప్తులతో విరోధం రావచ్చు. అయినప్పటికీ కూడా మొగమాటం లేకుండా వ్యవహరించడమే ఉత్తమం. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో ఆలోచన చేస్తూనే రోజంతా కాలక్షేపాన్ని చేస్తారు. ఎక్కడా పెట్టుబడిని పెట్టలేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా ధనువు రాశి వారు శ్రీలక్ష్మీదేవిని సన్నజాజులతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం కలగడమే కాకుండా ఆర్థిక సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా కూడా ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఎవరి నుండి ఏ విధమైన వ్యతిరేక భావము ఉండనటువంటి కారణంగా నల్లేరు మీద బండిలా ఈ రోజుని గడపగలుగుతారు. రుణం తమకు మంజూరు అయినప్పటికీ కూడా తీసుకోకుండా పొదుపు సూత్రాన్నే పాటిస్తూ ఉన్నంతలో గడుపుకోగలుగుతారు. సంతానంతో సహాయ సహకార భావం బాగా ఉన్నప్పటికీ కూడా వారి నుండి ఏ సహాయాన్ని అపేక్షించరు. తాము చేసినటువంటి ఆ వ్యాపారంలో మధ్యమ లాభం సంపాదించినప్పటికీ చెప్పలేనంతటి ఆనందంతో ఉండగలుగుతారు. పెట్టుబడిని పెట్టేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉండరు. సాహసాన్ని చేయరు. ఇతరులకు సూచనల్ని కూడా ఇయ్యరు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో పూజించినట్లయితే విద్యలో ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించగలుగుతారు. ఉత్తమ కళాశాలలో ప్రవేశాన్ని పొందగలుగుతారు. ఆర్థిక లాభంతో సహా. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అధైర్యంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. సంతానంలో అతి ముఖ్యులైనటువంటి వారు ఒకరు ఇద్దరికి అనారోగ్యం కలిగినటువంటి కారణంగా వైద్య పరీక్షలకు అయ్యేటటువంటి వ్యయం మరింత ఎక్కువ అవుతూ ఉన్న కారణంగా తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ భావంతో ఉంటారు. ఏ విధమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వార్త ఉండదు, కానీ ఆర్థికమైనటువంటి లోటు ఏర్పడవచ్చు. సంతానం అనుకూలమైనటువంటి ఆలోచనలతోనే ఉంటారు. అయితే ఉత్తీర్ణత శాతం మాత్రం అనుకున్నంతగా ఉండకపోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగం తప్పక వచ్చే అవకాశం ఉంది. అయితే చాలా దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చేటటువంటి కారణంగా సరైనటువంటి నిర్ణయాన్ని చేరడం గురించి తీసుకోలేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని ధాన్యంతో పూజించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడ్డవే కాకుండా రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు సంపూర్ణమైన చంచల భావాన్ని కలిగి ఏ విధమైన నిర్ణయాన్ని చేయలేకపోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనాన్ని చేయడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు.
ఎవరు లభించినప్పటికీ కూడా ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మడం మాత్రమే ఉత్తమం. ఈ రాశి వారికి ఈ రోజున తీర్థయాత్రలు అలాగే దైవానికి సంబంధించిన మొక్కుబడులను తీర్చుకోవడం కోసం తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ప్రత్యేకమైనటువంటి ఒక శుభవార్త కారణంగా వెళ్ళలేకపోవచ్చు. శుభవార్త న్యాయస్థానానికి సంబంధించిన తీర్పు విషయంలో లభించినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ పునః విజ్ఞాపన కోసం వెళ్ళవలసిందే అవ్వచ్చు. కానీ ఆర్థికమైన లాభ సంసిద్ధి ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలంతో అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి, పదవిలో వేతన అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శుక్రవారం. ఈ సందర్భంగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి, లక్ష్మీ కటాక్షాన్ని అందిపుచ్చుకోవటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శుక్రవారం రోజు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలన్నా స్నానం చేసే నీటిలో కొద్దిగా పన్నీరు లేదా సెంట్ లేదా కుంకుమ పువ్వు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా చేస్తే శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం సందర్భంగా నానబెట్టినటువంటి అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపిస్తే కూడా శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానమిస్తే శుక్రుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం సులభంగా కలగాలంటే శుక్రవారం సంధ్యా సమయంలో ఇంటి గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే శుక్రవారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో మీ ఇంటి గుమ్మం ముందు ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, మందార నూనె, సంపంగి నూనె, విప్ప నూనె, మల్లె నూనె, వీటిలో ఏ నూనెలు మీ దగ్గర ఉంటే ఆ నూనెలు పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా ప్రత్యేకమైనటువంటి నూనెలు ప్రమిదలో పోసి ఒత్తులు వేసి సంధ్యా సమయంలో ఇంటి ముందు భాగంలో దీపాన్ని వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రధానంగా గోసేవ చేయటం ద్వారా శుక్రవారం రోజు లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకి చందనము, అక్షింతలు కలిపినటువంటి నీటితో శుక్రవారం అర్ఘ్యం విడిచిపెట్టడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం కలిగి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శుక్రవారం రోజు ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకం చేస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటం కానీ, అష్టలక్ష్ముల చిత్రపటం కానీ, కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటం కానీ, ఈ మూడింటిలో ఏ చిత్రపటానికైనా సరే గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించిన తర్వాత మల్లెపూలతో పూజ చేస్తూ ఓం భువనేశ్వరి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించండి. దీనివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చు. అలాగే శుక్రవారం సందర్భంగా ఎవరికైనా సరే కస్తూరి దానం ఇస్తే చాలా మంచిది. కస్తూరి అని ఉంటుంది. ఆ కస్తూరిని ఎక్కడైనా ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా జాతకంలో ధనస్థానానికి బలం పెరుగుతుంది. దానివల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. పేదవారికి శుక్రవారం పాలు, పండ్లు పంచిపెట్టడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శుక్రవారం రోజు ఎవరైనా సరే కళారంగంలో విశేషంగా రాణించాలన్నా, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలన్నా కమలా మహాదేవి చిత్రపటాన్ని మీ గృహంలో ఏర్పాటు చేసుకోండి. ఈ కమలా మహాదేవి చిత్రపటాన్ని గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసుకుంటే కళారంగంలో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు
తిల చతుర్థి లేదా కుంద చతుర్థి లేదా మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.